హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. ఇది వచ్చేసి అంటే నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఎప్పుడు మార్నింగ్ బ్లాగ్ అయినా ఒకసారి ఈవినింగ్ బ్లాగ్ కూడా చేద్దామని ఇట్లా ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను అంటే మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాతనే బాసన్లు ఇట్లా అన్నీ తోమేసుకుంటా. మళ్ళీ ఈవినింగ్కి ఏం పని ఉంచుకోను. ఈవినింగ్ లేచిన తర్వాత పిల్లలకి స్నాక్స్ అది ఇది అంటూ ఉంటాయి కదా, అందుకనే టైం సరిపోదని ఆఫ్టర్నూన్ తిన్న తర్వాతనే అన్ని అంట్లో తోమేసుకొని కిచెన్ అంతా క్లీన్గా ఉంచేసుకుంటా. ఎందుకంటే ఒక్కసారి ఈవినింగ్ పిల్లలు వచ్చేసిన తర్వాత వాళ్ళెంబటినే తిరగడం ఉంటుంది. అన్నం అంటే వాళ్ళకి స్నాక్స్ పెట్టడము, మళ్ళీ ఏంది వాళ్ళకి హోంవర్క్ చేయించడము, అందుకనే ఆఫ్టర్నూనే అంట్లో తోమేసుకుంటాను అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఓన్లీ ఛాయ్, తర్వాత పిల్లలకి స్నాక్స్. ఇంకా ఎండాకాలం కాబట్టి మేమైతే ఛాయ్ పెట్టుకుంటున్నాము. ఇంత పిల్లలకి పాలు పెట్టట్లేదు. రోజు చెప్పినా కదా అంబలి పెడుతున్నాను, పిల్లలకి అంబలి పోసి ఇచ్చేస్తాను అనమాట మేము ఛాయ్ తాగిన తర్వాత. సో బావ కూడా ఖచ్చితంగా 4:30కి ఛాయ్ కావాలి, అందుకని 4:35 లోపు ఛాయ్ చేసి ఇచ్చేస్తాను అనమాట బావకి. బావ అసలు బయటికి రాడు, ఎంతసేపు ఇంట్లోనే ఉంటాడు. ఇంకా నేను అక్క ఇట్లా బయట చల్లగాలి కూర్చొని మంచిగా ఛాయ్ని ఎంజాయ్ చేస్తున్నావు అనమాట. అక్క వచ్చినప్పటి నుంచి నువ్వు ఒక్కదానివే వీడియో తీస్తున్నావు, మమ్మల్ని కూడా వీడియో తీ, మమ్మల్ని కూడా వీడియో తీ అని చాలా రోజుల నుంచి అడుగుతుంది. కానీ నాకే పర్టికులర్గా టైం దొరుకుతలేదు. చూడాలి, ఒక వీడియో అన్నా చేస్తా అనుకున్నా, చేస్తానో లేదో చూడాలి. ఇంక మా ఛాయ్ అయిపోయిన తర్వాత పిల్లలకి స్నాక్స్ అని ఎప్పుడో తెచ్చి పెట్టిండే ఇది పాప్కార్న్. యాక్చువల్గా 15 days అయిపోయింది. సో ఫస్ట్ డేట్ చెక్ చేసిన అనమాట, డేట్ ఇంకా ఉందా లేదా అని. డేట్ ఉంది, అందుకనే పాప్కార్న్ చేయాలని డిసైడ్ అయినా. చాలాసేపు గరం పెట్టిన కుక్కర్, గరం పెట్టి ఇట్లా వేసి క్యాప్ పెట్టిన. ఇంతకుముందు చాలాసార్లు చేసిన కానీ లాంగ్ గ్యాప్ వచ్చేసింది. ఇంకా ఈరోజు చేసి పిల్లలకి మంచిగా తినిపిద్దాం అనేసరికి మట్టన మాడిపోయినాయి. అదేందో ఏదైనా వీడియో ముందు పెట్టేసరికి ఒక్కటి కూడా చక్కగా అయితే లేవు రెసిపీస్, నాకు అన్నీ దొబ్బుతున్నాయి అనమాట. పాపం పిల్లలు అయితే చాలా ఆతృతగా వెయిటింగ్ చేస్తుండే. ఇంకా మా చిక్కి పాపకి మొదలే వార్నింగ్ ఇచ్చేసిన, అంబలు తాగితేనే పాప్కార్న్ అని. పాపం మెల్లగా కూర్చొని తాగేస్తుంది. దానికి తెలియదు అక్కడ పాప్కార్న్ మాడిపోయిందని. ఇంకా మెల్లగా అది అంబలు తాగిన తర్వాత దానికి చెప్పిన అనమాట. ఇంకా మా చిక్కి పాప మాడిపోయిందని ఎంత చెప్పినా అస్సలు విననే లేదు. చాలా ఏడుస్తుండే, బాగా లొల్లి పెడుతుండే. ఇంకా అందుకని ఆ పాప్కార్న్ల నుంచి మంచిగా కొన్ని మంచి మంచి ఏరి వాళ్ళకి ఇచ్చిన అనమాట. ఇంకా వీళ్ళ స్నాక్స్ అయిపోయిన తర్వాత సాయంత్రం అట్లా కొద్దిగా చల్లగాలికి తిరుగుతాము. చల్లగాలికి తిరిగేసి మళ్ళీ లోపలికి వచ్చి పిల్లలకి హోంవర్క్ చేయించి తర్వాత వంట అనేది ఏదైనా ఉంటే వంట చూసుకుంటా, లేకపోతే డైరెక్ట్ రైస్ పెట్టేస్తా. ఈరోజు మాత్రం కర్రీ మార్నింగే అయిపోయింది, అందుకే ఈవినింగ్ గుడ్ల పులుసు పెడదామని డిసైడ్ అయ్యి ఇట్లా గుడ్ల పులుసు పెడుతున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది గుడ్ల పులుసు. ఈ గుడ్ల పులుసులోకి ఆనియన్స్ మాత్రం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఆనియన్స్ మంచిగా క్రంచిగా ఎక్కువ ఉంటేనే మంచిగా కనిపిస్తుంది. మా మమ్మీ కూడా ఇట్లనే చేస్తుంది, నాకు కూడా ఇదే అలవాటు అనమాట గుడ్ల పులుసు అంటే. మీరు ఎట్లా చేస్తారో కమెంట్ చేయండి. ఇంతకీ మీ దగ్గర గుడ్డు ఎంతకొకటి? మా దగ్గర అయితే 7.5. మాది కొంచెం రోడ్ నుంచి ఒక 1 kilometer లోపల ఉంటుంది. ఇంకా అక్కడ ఎక్కువ షాప్స్ ఉండవు, రోడ్ దగ్గర ఉండదు కాబట్టి వాళ్ళు 750 NPకి ఇచ్చేస్తారు. ఇంకా బయట మనకి హోల్సేల్గా కానీ బయట కానీ 5 రూపీస్ 6 రూపీస్ ఉంది. ఎగ్స్ అయితే మంచిగా సక్సెస్ఫుల్గా ఉడకబెట్టినా. ఇప్పుడై పొట్టు తీయాలి కదా, ఒక్కొక్కసారి రావు. అసలు రానప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అవి తీసేసి చల్లనీళ్ళు పోసుకొని కొద్దిసేపు రెస్ట్ చేయాలన్నమాట. తర్వాత నీళ్ళు చల్లారిన తర్వాత ఇట్లా తీసుకుంటే మంచిగా వచ్చేస్తాయి ఎగ్స్, ఏం ప్రాబ్లం రాదు. తీసినా కొద్దిగా తీయబుద్ధి అవుతూ ఉంటుంది. ఒక 100 ఎగ్స్ అయినా సరే 5 minutesలో తీసేయచ్చు అనమాట. ఇంకా కూర అయితే అవుతుంది ఇక సైడ్. నెక్స్ట్ అన్నం వంపుతున్నాను అనమాట. ఇంతకీ మీరు గంజి వంపుతారా లేకపోతే అట్లనే డైరెక్ట్ పెట్టేస్తారా? మాకైతే ఇట్లనే అలవాటు, మా మమ్మీకి వాళ్ళకి మా అంటే అందరికీ మా సైడ్ అందరికీ ఇట్లనే గంజి వార్చడమే అలవాటు అనమాట. సరే ఇక్కడ అన్నం కూడా అవుతుంది, పని ఇక్కడ ఆనియన్స్ కూడా ఆయిల్లో వేగినాయి అనమాట. ఇంకా అలానే కొద్దిగంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే ఒక 5-6 టమాటాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా తర్వాత అందులోనే కారం, ఉప్పు. చెప్పినా కదా ఫ్రెండ్స్, నేను చాలా వంటలకి అసలు దొడ్డుప్పే వాడతాను.
దొడ్డుపై మంచి టేస్ట్‌నిస్తది. అసలు సన్నుప్పు నాకంత మంచిగా అనిపియదు. ఇంకా టమాటాలు గిట్లా మంచిగా ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా అంత చింతపులుపు వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది. చెప్పొద్దు. అంత బావుంటదనమాట గుడ్ల పులుసు. యాక్చువల్‌గా ఎక్కువ ఎప్పుడు గుడ్ల పులుసే ఏస్తా. కానీ ఈ మధ్యలో కొద్దిగా కాళ్ళు తిమ్మిర్లొస్తున్నాయనమాట. అందుకే చింతపండు తగ్గించేసినాను చాలా మట్టుకి. ఇంక నేను ఎగ్స్ అయితే ఇట్లా కట్ చేసేస్తా. ఎందుకంటే గుడ్లు గ్రేవీని మంచిగా పీల్చుకుంటాయనమాట. టేస్ట్ కూడా ఆటోమేటిక్‌గా బావుంటది. ఇంక నా దగ్గర కొత్తిమీర అవన్నీ ఏం లేకుండే కొద్దిగంత కసూరి మేతి క్రష్ చేసి ఏసుకున్నా. ఇది కూడా టేస్ట్ బానే ఉండే. కర్రీ కూడా చాలా మంచిగా అయింది. ఇంకంతే కసూరి మేతి యేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని దించేసుకోవడమే. గుడ్ల పులుసు అయిన ఎంబటనే వెంటనే తినేసినామనమాట. చాలా మంచిగా అయింది గుడ్ల పులుసు గూడా. ఇంక తర్వాత అన్నం తినేసిన తర్వాత పాలు వేడి చేస్తున్నా. నైటే వేడి చేసి పెట్టేసుకుంటా అనమాట. ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి స్కూల్ టైమ్ ఉంటది కదా! హడావిడి అయితదని. ఇంక చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నా కోసం ఇక్కడ క్లీనింగ్‌కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాటా బాయ్ బాయ్.